ఇవాళ రాష్ట్రమంతటా కూడా రైతులు అనుకుంటున్న మాట ఒకటే. మార్చి 9వ తారీఖు ఈరోజు 9వ మార్చి. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు బ్రహ్మాండంగా డిసెంబర్ లో పడుతుండే, నాట్లేసే టైంకి పడుతుండే. కోతల టైంకి వచ్చింది, ఇంకొక 15 రోజులైతే కోతలు మొదలైతాయి. పడ్డదా రైతు బంధు? కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త కొట్టేయండి అని చెప్పిండు. రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట అనుకుంటున్నారు, రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంధు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు. రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒకటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి, ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీకి పైసలు కమ్మి పడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. ఆయనకు తెలుసు, ఇప్పుడు రైతులకు ఓట్లు వేయించుకున్నాడు, అబద్ధాలు చెప్పిండు, ఓట్లు వేయించుకున్నాడు. ఇక 5 ఏళ్లు ఆ సీట్లో కూర్చోవాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలంటే రాహుల్ గాంధీ గారికి సామంతరాజు లెక్క ఢిల్లీ గద్దెకు కప్పం కడతా ఉండాలి. మరి ఆ కప్పం కట్టాలంటే ఏం చేయాలి? పేదవాళ్ళ భూములు గుంజుకోవాలి. భూములు గుంజుకొని ఆ భూములు అర్రాసి పెట్టి పేదల ఇండ్లు గులగొట్టి, చూస్తున్నారు కదా ఎన్ని ఇండ్లు గులగొట్టిండో. మొన్న ఖమ్మంలో గులగొట్టిండు 1000 ఇండ్లు ఒకటే దగ్గర. 12 ఏళ్ల కిందట పైసా పైసా కూడబెట్టి గరీబోళ్ళు కట్టుకుంటే వాళ్లకు శత్రుదేశం మీదకి దండయాత్రకు పోయినట్టు 1000 మంది పోలీసోళ్ళు, 3000 మంది పోలీసులు తెల్లారి 3 గొట్టంగా పోయి ఆ మొత్తం ఇండ్లను నేలమట్టం చేసి, ఒక బాంబు పడితే కదా ఎట్లయితే మొత్తం ఎక్కడికెక్కడ ఛిద్రమైపోతుందో, శిథిలమైపోతుందో, ఖమ్మం పక్కన ఉండే వెలుగుమట్ల అనే ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసి పేదల జీవితాల్ని రోడ్డున పాడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.